ఈరోజు నాటుకోడి గోంగూర చేసుకుందామండి. ఈ నాటుకోడి మనము 3 విజిల్ పెట్టుకోవాలండి. కొండి కుక్కర్లో వేస్తున్నాను. ఫస్ట్ ఒక స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, మొత్తం కలిపేద్దాము. కలిపేసి 3 విజిల్ పెట్టుకుందామండి. ఇవ్వండి మొత్తం కలిసిపోయింది కదా, పసుపు ఉప్పు అల్లం పేస్ట్ కలిసిపోయింది కదా. కొంచెం నీళ్లు పోసి, ఒక గ్లాస్ నీళ్లు పోసి 3 విజిల్ పెట్టుకుందామండి. ఇప్పుడు విజిల్ పెట్టేస్తాను నేను. ఇవ్వండి మూత పెట్టేస్తాను. ఇది 3 విజిల్ పెట్టుకుందాము. ఇది విజిల్ వచ్చి లోపల మనం ఇటే పోపు వేసుకుందామండి. ఇవ్వండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె వేస్తున్నానండి. 4 స్పూన్లు నూనె వేస్తున్నానండి. ఇంకోండి నూనె వేడెక్కింది కదా, 4 లవంగాలు తీసుకున్నాను, 2 విలాచి, చిన్న దాసిన చెక్క ముక్క, ఒక స్టార్ పువ్వు, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ నూనెలో వేసేసుకుందాము. ఇంకోండి 8 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, కట్ చేశాను. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా ఉందండి. ఇప్పుడు ఈ వేగే కదా మసాలా దినుసులు, ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేశానండి, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేసుకున్నాం కదండి, కలుపుకుందాము. ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వేగాలండి, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు. ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగే కదా, ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ వేసానండి. ఆల్రెడీ చికెన్లో 1 స్పూన్ వేసాము, సరిపోతుంది అల్లం పేస్ట్. ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇవ్వండి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను, వేసుకొని కలిపేద్దాం. ఇవ్వండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను 3 కట్టల గోంగూర తీసుకున్నానండి, 1/2 కేజీ చికెన్కి. ఈ గోంగూర కూడా వేసేద్దాం మనం. ఇందులో వేసేసి కలిపేసుకుందామండి. భలే ఉందండి గోంగూర అయితే మాత్రం. ఎర్ర గోంగూర, పెద్ద పెద్ద ఆకులు వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూద్దామండి, మళ్ళీ కలుపుదాము. ఇంకోండి 5 నిమిషాల తర్వాత చూద్దాం అన్నాం కదా, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. వేసేసుకొని కలిపేసి ఇంకో 2 నిమిషాలు మూత పెడదాము. గోంగూర మెత్తగా అయిపోద్దండి ఇంకో 2 నిమిషాలు మూత పెడితే. చూడండి ఎలా ఉడికిపోతుందో గోంగూర కూడా. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, చూడండి గోంగూర మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనము కొంచెం మ్యాక్ చేసుకుందామండి. ఇలాగా పప్పు మదిపుతాం కదా, దాంతో ఇలా అంటే మెత్తగా అయిపోతుంది. ఇంకోండి చూడండి మెత్తగా అయిపోయింది కదా గోంగూర. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. ఇంకోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను, సరిపోద్దండి. పచ్చిమిరపకాయలు చాలా వేసాం కదా మనము, పచ్చిమిరపకాయల కారము, ఈ కారము సరిపోతుంది. ఈ కారం వేసేసుకొని ఇలా కలిపేసుకుందామండి. ఇంకోండి కారం మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకున్నాం కదండి, 3 విజిల్. చికెన్ కూడా మీకు చూపెడతాను. ఇవ్వండి 3 విజిల్ పెట్టాం కదా. ఇప్పుడు ఈ చికెన్ మనం ఇందులో వేసేసుకుందాం అండి. గోంగూరలో ఇలా తీసేసేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచాక అప్పుడు ఈ నీళ్లు కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలండి, ఈ ఉడకపెట్టిన నీళ్లు. ఇవ్వండి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాము. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాక ఆ చికెన్ వాటర్ కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఇంకోండి మొత్తం చూడండి చికెన్ కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం, 5 నిమిషాలు మూత పెడదాం. మొత్తం కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అప్పుడు ఈ చికెన్ నీళ్ళు వేసేసుకుందాం. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి మొత్తం ఆయిల్ తేలిపోతుంది కదా. ఇప్పుడు మనము 1 స్పూను గరం మసాలా వేస్తున్నానండి. ఈ గరం మసాలా వేసి కలిపేసుకొని ఆ వాటర్ పోసేద్దాం. ఇంకోండి మొత్తం కలిసిపోయింది చూడండి. ఇప్పుడు మనము చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు కూడా పోసేసుకుందాం మనము. ఇంకేం వాటర్ పోయే అవసరం లేదండి, ఇదే సరిపోతుంది. కలిపేసుకొని ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకుందాం.
గొండి 2 నిమిషాల తర్వాత అన్నాం కదా, చూద్దాం ఇప్పుడు. గొండి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర వేసుకున్నాం కదా, కలుపుకుందామండి. కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందాం. చూడండి దగ్గరికి అయిపోయింది కదా కూర. కొత్తిమీర వేసాం కాబట్టి 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆపేద్దాం. ఇంకండి ఇంకా అయిపోయింది. 1 నిమిషం పాటు అన్నాం కదా, చూడండి ఎంత ఎమ్మిగా వచ్చిందో నాటుకోడి గోంగూర. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. రాగి సంగటికి కానీ, వైట్ రైస్కి కానీ, చపాతీకి కానీ, రోటీకి కానీ సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకున్నా చాలా బాగుంటుంది. రాగి సంగటికి అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే పులుపు తగులుతూ ఉంటుంది, ముక్క తగులుతూ ఉంటుంది. అబ్బా సూపర్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నాటుకోడి గోంగూర.